మమ పారాస్ డిఫెన్స్ ఈ స్టాక్ లో మేము 10% ప్రాఫిట్ అయితే బుక్ చేసుకున్నాం. సో నా క్యాపిటల్ వచ్చేసి 1.5 లాక్ అయితే నేను డిప్లాయ్ చేసిన అండ్ 10% టార్గెట్ అయితే రీచ్ అయిపోయినాం మామ. ఓకే, సో ఇక్కడ చూసుకుందాం మనం చార్ట్ లో నా పర్ఫెక్ట్ ఎంట్రీ అండ్ ఎగ్జిట్. ఓకే, సో మేము ఓన్లీ 50% క్వాంటిటీ సెల్ చేసినాం అండ్ ఇంకా 50% హోల్డ్ చేస్తున్నాం మామ. ఎందుకంటే మా టార్గెట్ వచ్చేసి ఆల్ టైమ్ హై, ఇంకా 20% ఉంది ఆల్ టైమ్ హైకి. ఓకే, సో ఇక్కడ నా పర్ఫెక్ట్ ఎంట్రీ అండ్ ఎగ్జిట్ తెలుసుకుందాం ఇక్కడ. ఓకే, సో ఇక్కడ మా ఎంట్రీ జోన్ మామ. ఓకే, 730 to 740 ఇక్కడైతే మా ఎంట్రీ జోన్ ఉంది అండ్ ఇక్కడ ఒక బ్రేక్అవుట్ ఇచ్చింది బట్ రిజెక్షన్ అయితే వచ్చేసింది. ఓకే, రిజెక్షన్ వచ్చినాక అంత స్టాప్ లాసెస్ అయితే ఇచ్చేసింది మామ. బట్ మేము స్టాప్ లాస్ తీసుకోలేదు. ఎందుకు అంటే దిస్ ఇస్ ప్యూర్లీ సైకాలజికల్ ట్రేడ్ మామ. ఓకే, సో ఇక్కడ చూసుకుంటే చాలా మంది స్టాప్ లాస్ ఈ ట్రెండ్ లైన్ కింద పెడతారు. ఓకే, సో నేను మా కమిటీ మెంబర్స్ చెప్పిన స్టాప్ లాస్ తీసుకోకండి, దిస్ ఇస్ అ ట్రాప్ అని. ఓకే, సో ఇక్కడ చూసుకుంటే మనకి మళ్ళీ పైకి వెళ్ళిపోయింది, అందరు స్టాప్ లాస్ సెట్ చేసి పైకి వెళ్ళిపోయింది. సో ఇక్కడ మాకు ఆల్మోస్ట్ ఒక 10% ప్రాఫిట్ వచ్చింది అండ్ బుక్ చేసుకున్నాం, ఎందుకంటే ఇక్కడ రెసిస్టెన్స్ జోన్ ఉంది కాబట్టి. అండ్ ఇంకా 20% రాగానే మేము ఇంకో 50% అయితే బుక్ చేసుకుంటాం అమ్మ. సింపుల్. సో ఇలాంటి గైడెన్స్ మనకు కావాలి మామ. ఇలాంటి గైడెన్స్ లేకపోతే మీ స్టాప్ లాసెస్ ఆల్వేస్ హిట్ అవుతుంటాయి. సింపుల్ మామ. థ్యాంక్ యూ.